ఆయన సంకల్ప బలం ముందు పేదరికం పారిపోయింది. ఆయన ఏదో చేయాలనుకున్నారు, ఏదో సాధించాలనుకున్నారు, కానీ చిన్నతనంలోనే తండ్రి కోల్పోయాడు. కానీ అమ్మాయి ఆ కుర్రాడికి అన్నీ చేసింది. అమ్మ పారిశుద్ధ కార్యక్రమాలు పనిచేస్తూ ఆ కుర్రాడిని చదివించింది. ఆ కుర్రాడికి కష్టం తెలియకుండా ఆ నలుగురిలో ఒక గుర్తింపు తేవాలి తన కొడుకుని ఆమె ఎంత కష్టపడిందో. కానీ విధి ఆడిన నాటకంలో ఆమె కూడా కోల్పోయారు. ఆయన చిన్నతనంలో తండ్రి కోల్పోయినా, తర్వాత అన్నీ చూసిన అమ్మ కోల్పోయినా ఆయన మాత్రం మనోనిబ్బరం కోల్పోలేదు. అదే సమయంలో అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆయన ముందుకు సాగాడు. ఎవరూ లేకపోయినా ఆ కుర్రాడు ఖచ్చితంగా అమ్మ మాట నిలబెట్టాలి, సంఘంలో తనకు పేరు రావాలి, సమాజానికి ఒక సేవ చేయాలని ఆ సంకల్ప బలంతో ముందుకొచ్చిన ఆ కుర్రాడు ఈరోజు మన గెస్ట్. పేరు డి ప్రవీణ్, డిఎస్పి ర్యాంక్ హోల్డర్, గ్రూప్ 1 తెలంగాణ. ఎక్కడో మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాలో పుట్టిన ఆ కుర్రాడు ఈరోజు హైదరాబాద్లో అందరి ముందు తలెత్తుకున్నాడు. దానికి కారణం ఆయన సంకల్ప బలం, అమ్మ చెప్పిన మాటలు ఆయనకి చెవిలో ఉండడం బట్టి ఈరోజు ఆయన ర్యాంక్ని సాధించారు. ఆ కుర్రాన్ని మీకు పరిచయం చేస్తున్నా. సాధారణంగా చాలామంది ఏదో అనుకుంటారు, అనుకున్న సమయంలో జరగకపోతే ఇక్కడితో నా జీవితం అయిపోయింది, ఇంకా దేవుడు నాకు సహకరించలేదు, నా అదృష్టం బాగాలేదు, ఇటువంటి మాటలు వింటున్న ఈ క్రమంలో ఆ కుర్రాడు మాత్రం ఇక్కడ చెదిరిపోకుండా ఆ బలంతో ఖచ్చితంగా సాధించుకొచ్చారు. ఆ కుర్రాన్ని అడిగి మనం ఒక సంకల్ప బలం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం చేరుకోవాలంటే మనకి చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి, స్పీడ్ బ్రేక్లు ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేక్ని ఎలా దాటాలి, మన లక్ష్యం చేరుకున్న దిశగా ఎలా ప్రయత్నం చేయాలి, ఒకవైపు మనకి దేవుడు అదృష్టించిపోయినా, ఒక విధంగా బంధువులు దగ్గర రాకపోయినా ఎలా ముందుకు తోసుకుంటూ వెళ్ళాలి అనే విషయాన్ని ప్రవీణ్ అడిగి తెలుసుకుంది. ప్రవీణ్, నమస్తే సార్. నమస్కారం సార్. నిజంగా చెప్పాలంటే మీ స్టోరీ వింటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళని పరిచయం చేస్తున్నందుకు నిజంగా ఐఎమ్ ప్రౌడ్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే సాధారణంగా ప్రతి కుర్రాడు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అమ్మ, నాన్న, ఫ్యామిలీ, పొలిటికల్, ఫైనాన్షియల్, వాళ్ళు ఒక స్టేజ్కి రావడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఎవరు లేకుండా అందరూ ఉన్నా అందరూ లేని పరిస్థితుల్లో ఒకవైపు విధి మీకు వెంటాడుతున్నా ఈ లక్ష్యాన్ని తీసుకురావడంలో పడ్డ కృషి మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. అది మీదొక ఇన్స్పైర్ స్టోరీ అవ్వాలనేది మిమ్మల్ని నేను పరిచయం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ములుగు జిల్లా ఎక్కడో మారుమూల ప్రాంతం అది. ఎటు నాగారం ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అవును సార్. ఆ ప్రాంతంలో పుట్టి హైదరాబాద్ చూడడమే గొప్ప అనుకున్న ఈ రోజుల్లో ఒకవైపు నాన్న చనిపోవడం, అమ్మ చనిపోవడం, ఈ ప్రాంతంలో ఈ లక్ష్యం తీసుకున్నారంటే గ్రూప్ 1 కూడా రాశారు, సివిల్స్ రాశారు, తర్వాత ఇందులోకి వచ్చారు. మీరు పడ్డ కష్టాలకు వచ్చాయి అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు నాకు అది లేదు ఇది లేదు అనే కారణం ఎదుటివాడి మీద సాకు చూపించకుండా ఎదుటివాడు ఇచ్చిన సమస్యని నీకు పరిష్కారంగా ఒక రోడ్ మ్యాప్గా పెట్టుకుని వచ్చావే గొప్ప విషయం. కాబట్టి ఫస్ట్ 105 ర్యాంక్ తీసుకురావడం వెనక కృషి, దీని వెనక ఉన్న నీకు రోల్ మోడల్ ఎవరున్నారు సార్, దీని వెనక ఆనందం, ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఎంతమంది అభినందించారు సార్, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సార్ ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మ నాన్న వాళ్ళు ఎలా చనిపోయారు, తర్వాత అమ్మ మీకు చెప్పిన మాటలు ఏంటి, ఆ మాటను ఎలాగ ఈ స్థాయికి తీసుకొచ్చారు సార్? మాది ఆకులవారి గణపురం గ్రామం సార్, ఏటునాగరం మండలం, ములుగు జిల్లా. మా అమ్మగారు పారిశుద్ధ కార్మికురాలు సార్. నాన్న ఏం చేస్తారు? నాన్నగారు బాండెడ్ లేబర్స్ అని చెప్పాలంటే జీతం ఉండేవారు. మహమ్మద్ గౌస్పల్లి అని ఒక గ్రామం ఉండే ములుగులో, అక్కడ జీతం ఉండేవారు. హీ వాజ్ యాక్చువల్లీ బాండెడ్ లేబరర్ సార్. సార్ చిన్నప్పుడే మా నాన్న మద్యానికి బానిసై అక్కడ చనిపోవడం జరిగింది. దాని తర్వాత మా అమ్మ మా తమ్ముడిని, నన్ను, మా చెల్లెను మా 2000 మా నాన్న 2003-4లో చనిపోతే 14 వరకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు హోటళ్లలో పనిచేస్తూ, గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికురాలుగా పనిచేస్తూ, ఆదివారం సెలవు దొరికితే పొలాలకు, మిరప తోటలు మా దగ్గర ఎక్కువ ఉంటాయి. అవును, మిరప తోటల్లో పనికి వెళ్తూ మమ్మల్ని చదివిపించింది సార్. ఆమె చదివిపిస్తూ ఆమె రోజు పొద్దున్న దాకా పనికి పోయి వచ్చేది. రోజు నైట్ వచ్చిన తర్వాత మేమందరం తిని పడుకునే టైంలో మా తమ్ముడు మా చెల్లె పడుకునేది. నాకు మాత్రం ఆమె ఒక గంట నాతో మాట్లాడేది సార్. రోజు మాట్లాడేది. స్టిల్ రిమెంబర్, రోజు నాతో మాట్లాడేది. ఒకటే మాట అనేది, బిడ్డ మన గ్రామంలో మా చుట్టుపక్కల అప్పుడప్పుడే నా బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ డ్రైవర్లుగా మారుతున్నారు, జీతగాళ్ళగా మారుతున్నారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు అంత చిన్న వయసులో. బిడ్డ వీళ్ళలాగా నువ్వు కావద్దు, నీ వెనక చెల్లున్నది, తమ్ముడు ఉన్నాడు, నువ్వు చదువుకో, నేను అక్కడ ఒక 10,000 దాస్తున్నా, పని చేస్తా. ఆమెకు వచ్చేది నెలకు ఒక షాప్ ముందట చూస్తే 50 రూపాయలు ఇస్తారు సార్, నెలకి 50 రూపాయలు.
మా గ్రామ పంచాయతీలు పనిచేస్తే 3,000 ఇస్తారు. అప్పుడు కూలీకి పోతే రోజుకు 70 రూపాయలు ఇస్తారు. అవి అక్కడ ఒక 10,000 దాస్తున్నా, ఇక్కడ ఒక 5,000 దాస్తున్నా. నువ్వు డిగ్రీ వరకు మాత్రం చదువు ఆపొద్దు అని చెప్తుండే. స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడ మీది? సార్ నాది స్కూల్ వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ ఏటూరు నాగారం సార్, జిల్లా పరిషత్ హై స్కూల్ ఏటూరు నాగారం. తర్వాత ఇంటర్మీడియట్ తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాల జాకారం సార్, ములుగులోనే. కానీ అప్పట్లో మూమెంట్ ఉండేది కదా, ఇప్పుడు మీకు అటువైపు వెళ్ళాలనిపించలేదు ఆ భావజాలం? సార్ మూమెంట్ అయితే ఉద్యమం అయితే ఉండేది సార్. మా ఏటనారంలోనే స్టేషన్ మీద అటాక్ జరిగింది ఒకసారి, ఎంపీడీఓ ఆఫీస్ పైన అటాక్ జరిగింది. కొంతమందిని మా చుట్టుపక్కల గ్రామాల్లో నక్సలైట్ ఉద్యమం వల్ల చనిపోయిన వారు ఉన్నారు. ఆ చర్చ జరుగుతుండే సార్ ఊర్లలో. అమ్మ ఇప్పుడు చెప్పలేదు? అమ్మ చర్చ నా దగ్గర రానియకపోయేది. అమ్మగారు ఎప్పుడు చదువుకోవాలి, నువ్వు చదువుకోవాలి, అతి తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి అని అంటే, నువ్వు ఊరు వెళ్ళిపోతే నీకు ఎక్స్పోజర్ వస్తుంది, నీకు చదువు మీద ఇంకా ఆసక్తి పెరుగుతుంది, సో దట్ నువ్వు ఇంకా గొప్పవాడు అవుతావు అని చెప్పేసి చెప్తుండే. సో ఆ ప్రభావం అయితే నా దగ్గర చర్చ అయితే జరుగుతుండే. బట్ అమ్మ షీల్డ్ లాగా పనిచేస్తుండే నాకు. ఒకటి చిన్న ఉద్యోగిగా నేను ఉండకూడదు అనే ఒకటి చెప్తుండే. రెండు, ఇట్లాంటి యాంటీ సొసైటల్, యాంటీ కాన్స్టిట్యూషనల్ ఐడియాలజీ సైడ్ కూడా పోవద్దు అని చెప్తుండే సార్. మరి ఎలా చనిపోయారండి ఆవిడ? సార్ మాది చాలా కుగ్రామం సార్. అప్పుడు హెల్త్ ఫెసిలిటీస్ అంత బాగుండకపోయేది. జాండీస్ వచ్చింది అమ్మకు. సో ఆ సిమ్టమ్స్ కూడా అర్థం కాలేదు. నేను అప్పుడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి గురుకులంకి వెళ్ళాను. నేను ఇక్కడ వచ్చిన 15 రోజులకే అమ్మ చాలా హెల్త్ డిటోరియరేట్ అయిపోయి ఎంజిఎంలో చనిపోవడం జరిగింది. ఆ రోజే వెళ్ళి నేను అమ్మని చూద్దామని వెళ్ళాను. నా చేతుల్లోనే, అప్పుడే ఆటో నుండి దింపుతున్నాం అమ్మను, నా చేతుల్లోనే చనిపోయారు. ఐ స్టిల్ రిమెంబర్ అవి విజువల్స్. చాలా బాధ అనిపిస్తుంది సార్ అవి గుర్తు. ఆ కార్యక్రమం చేశారు కదా, అయిన తర్వాత మీకు అనిపించలేదా ఇంకెవరున్నారో నా వెనక, ఎవరిని నాకు మోటివేషన్ చేసిన వ్యక్తి ఎవరు? అసలు వ్యక్తి ఆవిడే లేరు. అవును సార్. తర్వాత ఇప్పుడు మీరు ఒక్కరే కాకుండా మీ మీద తమ్ముడు, చెల్లి, ఇదంతా ఈ భారాన్ని ఎలా మోసుకుంటూ రావాలనిపించింది? లేదు, చాలా మంది చూస్తుంటాం, నాకు పని అయిపోయింది, నాతో కాదే, అమ్మలేదు, నాన్నలేదు, తమ్ముడు, చెల్లి ఎట్టిపోతే నాకు ఎందుకని దారి తప్పాలనుకున్నారా? ఐ స్టిల్ రిమెంబర్ సార్, మా అమ్మకు దానం చేసి వచ్చినాం మేము. ఇంటి దగ్గర కూర్చున్నా, తమ్ముడు ఇటు ఉన్నాడు, చెల్లె చాలా చిన్న అమ్మాయి కూర్చొని ఉన్నది. వాళ్ళని పట్టుకొని ఏడ్చిన సార్ ఆ రోజు నైట్ అంతా. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. చిన్న పిల్లగాని మాకు డబ్బులు లేవు. మా అమ్మ దానం కూడా వీళ్ళు ఇచ్చిన డబ్బులతోనే చేసినాం మేము. ఆ రోజు పట్టుకొని ఏడ్చి ఆ రోజు అనుకున్నా, ఇక నేను మనసులో అనుకున్న మాట ఇది, ఈ చెల్లెకి కానీ తమ్ముడికి కానీ నేనే అమ్మాయినా నాన్నైనా, నేనే స్ట్రాంగ్ ఉండాలి, నేనే వీళ్ళని నడిపేయాలి, వీళ్ళని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి అనుకున్నా సార్. కానీ ఈ పట్టుకోవడంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా నాకు తెలుసు సార్. మా తమ్ముడు 8వ తరగతిలోనే స్కూల్ డ్రాప్అవుట్ అయిపోయింది సార్. వినలేదు నా మాట. మా అమ్మ చనిపోతే 30,000 ఒక బాండ్ ఎల్ఐసి నుంచి ఒక 30,000 వస్తే వాడు 30,000 కూడా తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తాగి తినడం, చాలా డీవియంట్గా తయారైపోయింది సార్. అప్పుడు నేను జాకారంలో ఇంటర్మీడియట్ చేస్తున్నా. వాడు స్కూల్ డ్రాప్అవుట్ అయిపోయాడు. చెల్లె చిన్న అమ్మాయి ఏడుస్తూ ఆమె ఉంటుంది. వీళ్ళిద్దరిని పట్టుకొని మా నానమ్మలు ఉంటుండే సార్. బట్ నేను ఒక డిటర్మైన్ అయ్యాను సార్, మా తమ్ముడిని చెల్లెని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడిని 10th క్లాస్ వరకు మా సార్లను రిక్వెస్ట్ చేసి వాడిని, సార్ ఎట్లనైనా పుష్ చేయండి అని వాడిని 10th క్లాస్ చదివిపిస్తే వాడు జస్ట్ పాస్ అయ్యింది సార్. తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ చేపిస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. అయినా నేను చెప్పిన, తమ్ముడు ఫెయిల్ అయినా ఇది మన జీవితం ఆగిపోకూడదు, నువ్వు మళ్ళీ ఎగ్జామ్స్ రాసి పాస్గా. తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో వాడు ఇంటిగ్రేటెడ్ MBA జాయిన్ అయ్యాడు. వాడు 5 సంవత్సరాలు కష్టపడి సార్, ఒక ఇంటర్ ఫెయిల్ అయిన పర్సన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఒక స్కూల్ డ్రాప్ అవుట్, నేను ఇచ్చిన సపోర్ట్ తోటి వాడుకున్న ఎకో సిస్టమ్ యూజ్ చేసుకొని ఈరోజు ఒక 3 ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నాడు సార్. సూపర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ స్టూడెంట్, తెలంగాణ ఫైర్ కానిస్టేబుల్ గా, తెలంగాణ జూనియర్ అసిస్టెంట్ గా అండ్ సెంట్రల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు. వాడి జీవిత ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ఎడ్యుకేషన్ వల్ల ఎట్లా వస్తుంది, మనం ఒక పర్సన్ని పట్టుకుంటే, హ్యాండ్ హోల్డ్ చేస్తే ఒక మనిషి ఎంత గొప్పగా మారుతాడు అని చెప్పేసి వాని జీవిత గాథ నేను వాన్నే ఇమాజిన్ చేసుకుంటా సార్. నా తమ్ముని నేను చేస్తే నేను సరిపోదు, నా తమ్ముడు లాంటి వాళ్ళు ఇంకో కొంత లక్షల మందిని, వేల మందిని, లక్షల మందిని చేయాలనేది ఆ లోపల అది ఎప్పుడూ రగులుతూ ఉంటుంది సార్. దానికి నిదర్శనం మా తమ్ముడు ప్రకాష్, బెస్ట్ ఎగ్జాంపుల్ లా నిలబడతారు సార్. కానీ మీకు ఫైనాన్షియల్ ఉండదు, అమ్మలేదు కదా, మరి ఫైనాన్షియల్ అన్ని తీసుకొచ్చారు రోజువారీ? దీనికి ఐ షుడ్ థ్యాంక్ మై నానమ్మలు సార్, 2 నానమ్మలు. ఈ నానమ్మలు కూడా గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికురాలు,
ఇంకో నానమ్మ బస్ స్టాండ్ లో స్వీపర్ లాగా పనిచేసేది, బాత్రూమ్లు కడిగేది. వెరీ వల్నరబుల్ సిచ్యువేషన్. నానమ్మ ఇద్దరు ఏంటి నానమ్మ మా ఇద్దరు నానమ్మలు సార్. మాకు మా నాన్నగారికి ఒకరికి పిల్లలు పుట్టకపోయేసరికి మా తాతగారు సారీ మా తాతగారు ఒకరికి పిల్లలు పుట్టకపోయేసరికి మా తాతగారు ఇంకొకరి మ్యారేజ్ చేస్తారు. సో మ్యారేజ్ చేసిన తర్వాత మా సొంత నానమ్మకి 3 పిల్లలు. దాంట్లో మా నాన్నను పిల్లలు లేని నానమ్మ పెంచింది. సో ఈ నానమ్మలు ఇద్దరికి మా మీద అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది సార్. ఇద్దరు ఉన్నారు ఇప్పుడు? అన్ఫార్చునేట్లీ ఒకరు చనిపోయారు సార్. అది కూడా వెరీ వల్నరబుల్ సిచ్యువేషన్ లో. అంటే నేను రేపు నాకు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఈ రోజు నైట్ 2 గంటలకు మా నాన్నమ్మ అయ్యో. ఆ రోజు నైట్ అంతా ఏడుస్తూ ఈ ఎగ్జామ్ వదిలిపెట్టిపోయి నేను దహన సంస్కారాలు చేయాలని చెప్పేసి ఇట్లా నేను రెడీ అయినా సార్. మా తమ్ముడు నాకు ఫోన్ చేసి, నేను ఇంటి దగ్గర చూసుకుంటా, నువ్వు ఐఏఎస్గా నానమ్మ కళ నువ్వు కలెక్టర్ అవ్వడం, నానమ్మ ఆత్మకు శాంతి నువ్వు కలెక్టర్ అయిన రోజు అవుతుంది, నేను ఇంటికాడ దానాలు అన్నీ చూసుకుంటా, నువ్వు హైదరాబాద్నే ఉన్నా అని చెప్పేసి వాడు నాకు మోటివేట్ చేసి వాడి ఇంటి దగ్గర అన్ని చూసుకున్నాడు సార్. బంధువులు ఎవరు రాలేదా మీకు? బంధువులు ఉన్నారు సార్, డెఫినెట్లీ రాలేదు చాలా మంది. కానీ వాళ్ళ సామాజిక పరిస్థితులు కూడా అంతే పూర్ సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెట్టుకోవడం, వాళ్ళ పిల్లలకు పెట్టుకోవడం కూడా చాలా కష్టమైన బంధువులే అందరూ. ఎవరు రిచ్ బంధువులు లేరు మనకు. బంధువులు అంటే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోపోయినా మోరల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? మోరల్ సపోర్ట్ ఒక్క ఫ్యామిలీ చేసేది సార్, మా పెద్దమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు చేసేవారు. మిగతా వాళ్ళందరూ జస్ట్ పైన ఉండేవాళ్ళు. ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ, బీటెక్ వచ్చారు. అప్పుడు బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను సార్. ఉస్మానియా యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ వచ్చాను సార్. ఇక్కడ రావడానికి కారణం కూడా నా టీచర్లు. మాకు సోషల్ వెల్ఫేర్లో మా సార్ రమేష్ బాబు సార్ అని ఉండే, ఆ సార్ గైడ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ జాయిన్ అయ్యాను. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ జాయిన్ అయిన తర్వాత నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ సార్. సో ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్పోజర్, దాని తర్వాత పెద్దగా ఆలోచించాలి మనం, ఇంకా పెద్ద అవకాశాలు ఉంటాయి మనకు. ఏ అవకాశానికైనా ఆర్థిక సమస్యలున్నా, సామాజిక సమస్యలున్నా అవి అడ్డు కావు. ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి మనకు, అవన్నీ మనల్ని కాపాడుతాయని చెప్పేసి తెలిసింది సార్. సో నేను బీటెక్ 3rd ఇయర్ నుండి యూపీఎస్సీ చదవడం మొదలుపెట్టాను. అలా జర్నీ 2017 జూలై 1st రోజు స్టార్ట్ అయింది. జిఎస్టీ అదే రోజు ఇంప్లిమెంట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. నేను అదే రోజు యూపీఎస్సీకి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి బుక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏం తీసుకున్నారు ఆప్షన్ అందులో? సార్ నేను సోషాలజీ తీసుకోవడం జరిగింది సార్. దాని తర్వాత బీటెక్ తర్వాత నేను ఇగ్నోలో మాస్టర్స్ ఇన్ సోషాలజీ చేశాను. ఇప్పుడు సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ బేగంపేటలో సెస్లో నేను పిహెచ్డి ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. సివిల్స్ ఎన్నిసార్లు ప్రిపేర్ అయ్యారు సార్? నేను ఇప్పటికి 6 అటెంప్ట్లు ఇచ్చాను సార్. 6 అటెంప్ట్లు మెయిన్స్ వరకు వచ్చారా, ఇంటర్వ్యూ వరకు వచ్చారా? 4 సార్లు మెయిన్స్ రాశాను, 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. ఇప్పుడు ఇయర్ కూడా మొన్న నేను మెయిన్స్ రాయడం జరిగింది ఆగస్ట్ లో. వెయిటింగ్ ఫర్ మై మెయిన్స్ రిజల్ట్స్ సార్ ఇప్పుడు కూడా. సరే, సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు? అవును సార్. ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఫెయిల్ అయి ఉంటుంది అనుకుంటే, సెకండ్ ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు అప్పటికే ఆల్రెడీ వెళ్ళారు, 4 సార్లు రాశారు కదా. ఒకవైపు ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తొందరగా సెటిల్ అవ్వాలి. ఆల్రెడీ తమ్ముడు సెటిల్ అయిపోయాడు, ఇంకో బడ్డీను ఎవరంటే పాప చూడాలి. ఎందుకురా మనకి అవసరం లేదు ఆగిపోనే వాళ్ళు కూడా ఉంటారు. లేదు మనం వెళ్ళి సాధించాలి అని మీ తమ్ముడు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఈ క్రమంలో సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు? ఆ టెన్షన్ ఎలా ఉంది సార్? సెకండ్ ఇంటర్వ్యూ టైంలో ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సార్. ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు చాలా దెబ్బ తాకింది. ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు 170 మార్క్స్ వచ్చినా నేను ఐపీఎస్ అవ్వాల్సిన వాడిని, కానీ నాకు 135 మార్క్స్ వచ్చినా ఆ ఇయర్ ర్యాంక్ రాలేదు. సెకండ్ టైమ్ నేను ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్, చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. నాకు సుమన్ శర్మ మేడం బోర్డు వచ్చింది. మేడం కూడా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. నేను కూడా నా వంతుగా మేడం ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు సార్. లీడర్స్ బార్నా మేడా ప్రవీణ్ అని అడిగారు. మీరేం చెప్పారు? నేను కొద్దిసేపు ఆలోచించి ఐ వాజ్ అబౌట్ టు టెల్ దట్ ఇద్దరు ఉంటారు మేడం, బోర్న్ అండ్ మేడ్ అని. బట్ మేడం చెప్పేలోగానే మేడం ఇలా స్పెక్స్ తీసి ఇట్స్ జస్ట్ ఎ కాన్వర్జేషన్ ప్రవీణ్, యూ కెన్ టెల్ యువర్ ఒపీనియన్ అన్నారు. దెన్ నేను నా ఆన్సర్ మార్చాల్సి వచ్చింది. మేడం లీడర్స్ ఆర్ మేడ్ మేడం, బికాస్ పుట్టగానే ఎవరు లీడర్స్ అవ్వరు. విత్ ఎక్స్పీరియన్స్, విత్ ఎక్స్పోజర్, విత్ ఇంటరాక్షన్స్ వాళ్ళు లీడర్ లాగా ఎదుగుతారు. గాంధీ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, పుట్టగానే లీడర్స్ కాదు వాళ్ళు. ఆ క్రమంలో దే లెర్న్డ్ లీడర్షిప్ స్కిల్స్. సో ఐ బిలీవ్ దట్ ఇట్స్ లీడర్స్ ఆర్ మేడం. మేడం లిటిల్ కన్విన్స్ అయ్యారు మేడం. సో ఆ ఇయర్ నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. ఓకే, సాధారణంగా ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు తెలిసి చెప్పాలి, తెలియకపోతే తెలియని చెప్పాలి. మనం కొంచెం యాక్టివిటీ చేస్తే చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? చేయకూడదు సార్. తెలియకపోతే యూ షుడ్ క్లియర్లీ సార్ నాకు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ సార్, నేను అది చదువుతాను సార్, ఐ రీడ్ అబౌట్ ఇట్ సార్ అని చెప్పాలి. ఎందుకంటే బ్లఫ్ చేయొద్దు సార్. 5 మెంబర్స్ ఉంటారు సార్, 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే క్యూములేటివ్ ఒక 170 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎంత ఈజీగా దొరికిపోతాం సార్.
మీరు ఎంతో మంది చూసి ఉంటారు మీ లైఫ్ లో. మీ ముందట మేము అబద్ధం ఆడితే ఈజీగా పట్టేస్తారు మమ్మల్ని. సో ఎంత టైం అయిందండి మీకు ఇంటర్వ్యూ ఇచ్చారు? 30 minutes జరిగింది సార్. 30 minutes జరిగింది. లాట్ ఆఫ్ డిస్కషన్, లాట్ ఆఫ్ ఇష్యూస్ మీద డిస్కస్ చేశారు. నేను నా హాబీ ఫోక్ సాంగ్స్ సార్, ఫోక్ సాంగ్స్ వాడతా నేను. సార్ ఫోక్ సాంగ్స్ని నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా యూజ్ చేస్తావు అని అడిగారు. ఐ క్లియర్లీ టోల్డ్ సార్, నక్సలిజం స్ప్రెడ్ కావడానికి మా రీజన్లో పాటలు ఒక మేజర్ రోల్. ఇదే పాటల్ని నేను కౌంటర్ ఐడియాలజీ కూడా వాడతా సార్ అని చెప్పి, అదే పాటలు యూజ్ చేసుకుంటూ భారత రాజ్యాంగ విలువలను, భారత ప్రభుత్వ విలువలను, సామాజిక మనకు హెల్ప్ అయ్యే విలువలను నేను అవి వాటి ద్వారానే స్ప్రెడ్ చేస్తా సార్ అని చెప్పాను. సార్ గాట్ ఇంప్రెస్డ్ దాంతో. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు సార్ అదొక టెన్షన్ ఉంటుంది వాతావరణం. అవును సార్. ఎందుకంటే అప్పటికే మీరు జర్నీ చేసి ఉన్నారు, ఈ ఇంటర్వ్యూలో ఏమవుతుంది అనేది. ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత ఇంకొక రిలాక్స్ వస్తుంది, మనకు అనుకుంటాం ఖచ్చితంగా వస్తుందని. కానీ మీ రిజల్ట్ వేరేగా వచ్చి ఉంటుంది. అవును సార్. అప్పుడు ఏమనిపించింది సార్? కంప్లీట్గా వాయిడ్ అయిపోతుంది సార్ ప్రపంచం రిజల్ట్ చూడంగానే. ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఫైనల్ పీడిఎఫ్లో మన పేరు ఉంటుంది అనుకుంటాం, చూస్తే పేరు ఉండదు. చాలా ప్రపంచం బ్లాక్అవుట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ నా జీవితంలో అంతకంటే పెద్ద దెబ్బలు తాకినాయి సార్. అవును, దాని ముందు ఇది చాలా చిన్నది. ఇది అంతకంటే పెద్ద దెబ్బలు నాకు దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఇచ్చింది. అందుకే వెన్ యూ ఫేస్ ప్రాబ్లమ్స్ యూ విల్ బి ఫిట్ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్ అన్నట్టు. నాకు అది జరిగినప్పుడు నేను తొందరగా రికవర్ అయ్యాను సార్. నాకు చిన్ననాట అమ్మ చనిపోవడం, నాన్న చనిపోవడం, ఎగ్జామ్స్ రోజు మా నాన్నమ్మ చనిపోవడం, లేకపోతే ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చి ర్యాంక్ రాకపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని నన్ను ఒక స్ట్రాంగ్ పర్సన్ చేసి ధైర్యం పెంచాయి సార్. అవును, గుండె నిబ్బరం పెరిగింది మీకు. అవును చెప్పొచ్చు సార్ అనేది, అది అయితే చెప్పొచ్చు సార్. సో దాన్ని నేను ఈజీగా కాకపోయినా కొంచెం తక్కువ టైంలోనే రికవర్ అయ్యేవాడిని రిజల్ట్ నెగిటివ్ వచ్చిన. ఓకే, కానీ గ్రూప్ 1 రాయాలి ఎందుకు అనుకున్నారు మరి మీరు? సార్ గ్రూప్ 1 మనకు యూపీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో స్టేట్లో సర్వ్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఇస్తుంది సార్. ఒక ఐఏఎస్, ఐపీఎస్గా భారతదేశంలో ఎక్కడైనా మనకు క్యాడర్ రావచ్చు, అక్కడికి పోయి పని చేయొచ్చు, మనలాంటి పేదవాళ్ళని ఎంతోమందికి హెల్ప్ చేయొచ్చు. గ్రూప్ 1 అంతే లెవెల్లో రాష్ట్ర ప్రజలకు సేవ చేసే ఒక ఆపర్చునిటీ ఇస్తుంది సార్. డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, డిఎస్పీ నుండి ఎంపీడీఓ వరకు ఏదైనా. సో ఐ థాట్ దట్ గ్రూప్ 1 అనేది చాలా మంచి సర్వీసు. యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కాబట్టి నేను ఒక 70% సిలబస్ అక్కడ మ్యాచ్ అవుద్ది సార్. ఒక 30% నేను తెలంగాణ సబ్జెక్టులు చదవాలి. సో నేను ఒక 3 నెలలు తెలంగాణ సబ్జెక్ట్స్ చూసుకున్నా. 5-6 సంవత్సరాల నుండి ఆల్రెడీ నేను యూపీఎస్సీ చదువుతున్నా. సో ఈ సబ్జెక్ట్స్ చూసుకోవడం వల్ల నాకు కొంచెం సామర్థ్యం పెరిగింది. సో నేను మెయిన్స్ రాయడం జరిగింది. 105 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని నాకు ఇప్పుడు డిఎస్పీగా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకున్నాను. డిఎస్పీ గారు ఒక ఐపీఎస్ అవ్వాలనుకున్న వ్యక్తి డిఎస్పీ అయ్యారు. దీని తర్వాత కూడా అవ్వచ్చు, అవకాశం ఉంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. మీ గోల్ ఐఏఎస్. అవును సార్. కానీ మరి ఇక్కడ మ్యాచ్ అవుద్దా? మ్యాచ్ అవుద్ది సార్. గోల్ ఐఏఎస్ అవ్వడం, డైవర్స్ ఏరియాస్లో సేవ చేయడం ప్రజలకు. ఇప్పుడు నాకు వచ్చిన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్. కానీ సార్ ఇక్కడ డిపార్ట్మెంట్లో నేను అబ్జర్వ్ చేసింది, పోలీస్ స్టేషన్కి వచ్చేది 95% పేద వర్గాల నుండి వస్తారు సార్. న్యాయం కోసం వస్తారు సార్. వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తారు. వాళ్ళ ఏదైనా కష్టం వస్తే గుర్తుకొచ్చేది పోలీసు. సో ఈ 95% 98% ఈ పేద వర్గాల నుండి పేద ప్రజలు వస్తారు కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ బి మోర్ హ్యాపీ. నేను మీకు మంచి ఒపీనియన్ ఉందా? డెఫినెట్లీ ఉంది సార్. మరి ఎక్కడ చేయడం మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదా? లేదు మీకు పెరుగుదలలో లేదు సార్. పోలీస్ ఆఫీసర్స్ రోల్ చాలా పెద్దగా ఉంది సార్ మనకు. కానీ మరి శంకరన్ గారు మీకు ఎందుకు రోల్ మోడల్ అయ్యారు? సార్ శంకరన్ ఐఏఎస్ గారు, నేను ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్లో చదివేటప్పుడు సార్ చేసిన పనుల గురించి నాకు తెలిసింది సార్. ఈ సాంఘిక సంక్షేమ కళాశాలలు, పాఠశాలలు, హీ వాస్ బ్యాక్ బోన్ ఫర్ ఇట్. 1980s ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి సార్ చాలా వర్క్ చేశారు సార్. సో సార్ చేసిన వర్క్ నా లైఫ్ని, నాలాంటి లక్షల మంది లైఫ్ని ఇప్పటికీ టచ్ చేసింది, టచ్ చేస్తుంది. ఏంటా టచ్ చేయడం? ఆయన రోల్ బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ ప్రైమ్ రీజన్ సార్ తీసుకురావడం. మా నాన్న బాండెడ్ లేబర్ సార్. ఆయన బాండెడ్ లేబర్ నుండి బయటికి రావడానికి కారణం శంకరన్ సార్. నేను చదువుకున్న పాఠశాల, ఒక కళాశాల సోషల్ వెల్ఫేర్, అది పెట్టిన దానికి కారణం శంకరన్ సార్. ఈరోజు స్కాలర్షిప్లు వస్తున్నాయి ఏదన్నా, వాటికి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఎస్ఆర్ శంకరన్ సార్. సో అంటే ఒక ఐఏఎస్ అధికారి అయితే మీరు ఇప్పుడున్న ప్రజల్ని, పుట్టబోయే ప్రజల జీవితాలని మీరు ప్రభావితం చేయవచ్చు. సో అలా నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా. అంటే నాకు ఒక్కరికే చేయలేదు సార్ శంకరన్ సార్, నాలాంటి లక్షల మందికి, వేల మందికి
ఇప్పుడు చేశారు, సార్ ఉన్నప్పుడు చేశారు, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఆయన ప్రభావం ఉండబోతుంది. కానీ అదే శంకర్ గారు అదే నిజాయితీకి వెళ్ళబట్టి ఆయన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది సార్. ఆయన కిడ్నాప్ చేస్తారు. అవును సార్. అటువంటి విషయాలు కూడా మరి ఒక మీకు ఫ్యూచర్ లో ఎదురైతే ఏం చేస్తారు ఇప్పుడు? సార్ సార్ నేను ముందే అనుకున్నది సార్, ఈ చాలా రోజుల క్రితం, ఈ సేవలో ఈ జర్నీలో నా మీద పర్సనల్గా ఎంత జరిగినా ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఫర్ ది నేషన్ సార్, సొసైటీ అండ్ నేషన్. సరే, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత సొసైటీ పేదవాళ్ళు ఇవన్నీ పక్కన పెడితే కాసేపు డిపార్ట్మెంట్లోకి వచ్చే చాలా మందిలో కొంతమంది మాత్రం డబ్బుల కోసం వస్తారు. మీకు డబ్బుల కోసం వస్తారా, సొసైటీకి సర్వీస్ చేద్దామని వస్తారా, లేదు సొసైటీ సర్వీస్ చేయడానికి వచ్చి డబ్బులు సంపాదిస్తారా? సార్ అన్ఫార్చునేట్లీ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, దేర్ ఈస్ అన్ అలిగేషన్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. కానీ ఈ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా విజిబుల్ కరప్షన్ కాబట్టి ఉంటుంది సార్. అంటే అలిగేషన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ ఫ్రమ్ మై సైడ్ ఐ వోంట్ రిసార్ట్ టు ఎనీ కరప్షన్ సార్. సార్ నాలాంటి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన పర్సన్ ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి ఈ సమాజ సేవ గురించి వస్తారు సార్. డెఫినెట్లీ ఫ్రమ్ మై పర్సనల్ లెవెల్ ఆర్ ఫ్రమ్ మై కెపాసిటీ ఇన్ మై జ్యూరిస్డిక్షన్ ఐ విల్ నాట్ బి ఎంకరేజింగ్ కరప్షన్. సో ఈ వాల్యూని, ఈ ఇంటిగ్రిటీ, హానెస్టీ అనే వాల్యూని టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ విల్ బి లీడింగ్ సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎస్ఆర్ శంకరన్ సార్. యూ నో సార్ గురించి తెలుసు ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేశారు సార్. సాధారణంగా పోలీస్ అనగానే మధ్యలో పవర్ చూపిస్తారు, అది ఒకప్పుడు. మీరు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మీరు సార్ మొదల పవర్కి ప్రయారిటీ ఇస్తారా, మైండ్ పవర్కి ప్రయారిటీ ఇస్తారా? సార్ డెఫినెట్లీ మైండ్ పవర్ సార్. ఐ బిలీవ్ ఇన్ పర్జువేషన్. కోవర్షన్ కంటే పర్జువేషన్ వర్క్ సార్. పర్జువేషన్ తోటి మనసుల్ని, మైండ్లను గెలవచ్చు సార్. ప్రజల మనసుల్ని, మైండ్లను గెలవచ్చు. మా తమ్ముడే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. వాడిని నేను కొట్టినప్పుడు మారలే, వాడిని నేను 5-6 సంవత్సరాలు పర్జువేట్ చేస్తే మారిండు. వెరీ డీవియంట్ పర్సన్. పోయి 8వ తరగతిలో 9వ తరగతిలో పోయి తాగడం, తినడం చేసే వ్యక్తులు, అట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒక 10 మంది గ్యాంగ్ తోటి తినేవాళ్ళు. వాళ్ళు మనం చేయి పట్టుకొని పర్సువేట్ చేస్తే మారాడు. సో అది ఆ ఎక్స్పీరియన్స్ తోటి, లివిడ్ ఎక్స్పీరియన్స్ తోటి ఐ విల్ బి ఫాలోయింగ్ దిస్ మైండ్ పవర్ ఆర్ పర్సువేషన్ ని మనం నమ్ముకుంటాం సార్. బట్ డిపార్ట్మెంట్ లో ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు యూస్ ఫోర్స్, బట్ అది వెరీ వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ నే తప్ప మోస్ట్లీ పర్సువేషన్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ప్రజెంట్ సైబర్ క్రైమ్. అవును సార్. ఇప్పుడు మీ జనరేషన్ కి ఎక్కువగా మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్ వస్తుంది. దీని మీద మీ ఫోకస్ ఏ విధంగా ఉండిపోతుంది సార్? వెరీ గుడ్ క్వశ్చన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ లాస్ట్ 10 years లో మేజర్గా సైబర్ క్రైమ్స్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్ సైబర్ క్రైమ్స్. తెలంగాణ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి కేసుని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు, ప్రతి కంప్లైంట్, కాబట్టి ఎక్కువ ఉన్నాయి. సో సార్ దీన్ని మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ తో తీసుకోపోవాలి సార్ సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయాలంటే. అంటే ఫస్ట్ పబ్లిక్ నుండే మనం అవేర్నెస్ బిల్డ్ చేయడము, సైబర్ హైజీన్ పెంచాలి సార్. సైబర్ హైజీన్ అని అంటే వాళ్ళు సేఫ్ పాస్వర్డ్స్ పెట్టుకోవడము, వాళ్ళు ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పకపోవడము, ఇది అవేర్నెస్ క్యాంప్స్ ఒకటి. మనం డైలీ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా టెలికమ్యూనికేషన్ మినిస్ట్రీ కూడా మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే కూడా ఓటీపీలు ఎవరికి చెప్పకండి, ఎవరైనా డిజిటల్ అరెస్ట్ మీకు ఫోన్ చేసి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి మీ దగ్గర ఖజానాను తీసుకుంటారు, వాళ్ళు నేరగాళ్ళు అని ఇట్లాంటి అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నారు. దాంట్లో మనం ఇంకా ఎక్స్టెన్సివ్ చేయడానికి ట్రై చేస్తాం సార్. 1, 2 ఫ్రమ్ అవర్ సైడ్ మేము ఇన్వెస్టిగేషన్ దాంట్లో యాక్టివ్గా చేయడము, కేసు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్పోజ్ చేయడము అండ్ మనీ రికవర్ చేయడము, ఇట్లాంటివి చేస్తాం సార్. అండ్ ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తున్నాను నేను 27th నుండి, ఇంకా దాని డీటెయిల్డ్ ఇంకా నేర్చుకొని. బట్ ఈ ప్రజెంట్గా ఇప్పుడు మేము రిక్రూట్ అవుతున్న డిఎస్పీస్ ఫోకస్ చేయాల్సిన ఇష్యూస్ టెక్నాలజికల్ ఛాలెంజెస్ సార్. సో పోలీసింగ్ ఇన్ టెక్నాలజికల్ కేసెస్ అవి మేము చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సాధారణంగా సైబర్ క్రైమ్ అన్నది అవును సార్ ఇప్పుడున్న రికార్డ్స్ ప్రకారం 2 రకాలు కనిపిస్తాయి. ఒకటి అత్యాస, 2 అమాయకత్వం. ఒకవేళ అమాయకత్వంకి మోసపోవడం అనేది దాన్ని మనం ఏం చేయాలో మార్పు రావాలి, కానీ అత్యాసతో పోతుండ గ్రీడినెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మనకు మోటివేషన్ తీసుకొస్తారు సార్. ప్రతి మనిషికి అత్యాస అనేది సహజం, మన లక్షణం అది. డబ్బులు వస్తాయని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని, అవన్నీ ఇవన్నీ నష్టపోతుంటారు. అవును సార్. సార్ అత్యాస అని అంటే సార్ అది వెరీ బ్రాడ్ కాన్సెప్ట్. మనము ఆ అత్యాస అనే వాల్యూని తీసేయాలని అంటే వాళ్ళు చిన్నప్పటి నుండే ఉన్న దాంట్లో మనం బెటర్గా లీవ్ చేయాలనే వాల్యూ వాళ్ళకి ఎక్కించాలి సార్. ఉన్న దాంట్లో బెటర్గా లైఫ్ లీడ్ చేయవచ్చు. మనం కష్టపడే సంపాదించాలి తప్ప ఏదో స్మార్ట్ వేలో పోయి సంపాదిస్తాము. బికాజ్ వీళ్ళు ఇప్పుడు దిస్ వాట్ వి కాల్ గేమింగ్స్ ఉన్నాయి కదా సార్, రమ్మీ కానీ గేమింగ్ యాప్స్ లో వెళ్ళి lakhs of rupees ఇన్వెస్ట్ చేసి నష్టపోతున్నారు. ఎకరాలు భూములు అమ్ముకుంటున్నారు. నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. నేను వాళ్ళకి అందరికీ చెప్తాను, ఏమని చెప్తా, అత్యాస పోకు, కష్టపడి సంపాదించిన సొమ్ము ఎప్పటికైనా ఉంటుంది.
మన ఏదో సినిమా డైలాగ్ కూడా ఉంటుంది, అతిగా ఆవేశపడేవారు ఆడవాళ్ళు, అతిగా అత్యాసపడే మగవాళ్ళు వేస్ట్, అంటే వాళ్ళ లైఫ్లో ఓడిపోతారని. సో ఇట్లా అంటే నేను ఇదే సేమ్ డైలాగ్ కాదు కానీ సార్, వాళ్ళని ఒక లాంగ్ టర్మ్ లో మనం వాళ్ళకు మంచి వాల్యూస్ ఎక్కియాల్సిన అవసరం ఉన్నది సార్. పోలీస్ అనగానే కేసు అవ్వడం, ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా వాళ్ళలో ముందే చైతన్యం తీసుకురావడంలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అవును సార్. దానికి ప్రయారిటీ ఇస్తారా, లేదు కేసు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాపర్టీ రికవర్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? సార్ ప్రివెన్షన్ ఈజ్ Better than బెస్ట్ cure. పాలసీ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ డెఫినెట్లీ. ప్రివెంటివ్ స్టెప్స్, ప్రివెంటివ్ మెజర్స్ మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పోలీస్ అనగానే అరే తూరే అనే రోజులు పోయాయి. అవును అవును సార్. మీరు కింద కానిస్టేబుల్ కూడా ఆఫీసర్ అని పిలాల్సి వస్తుంది, వచ్చిన వాళ్ళకి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అవును. మెయిన్ మీ దగ్గరకు వచ్చే విక్టిమ్ కి సింపతి, ఇంపతి చూపించాలంటారు. అవును. అవన్నీ కేవలం క్లాస్ రూమ్ లో చూపిస్తారా, లేదు నేర్చుకున్న తర్వాత ఫీల్డ్ లో కూడా చూపిస్తారా? సార్ డెఫినెట్లీ ఈ వాల్యూ ఎంపతి అండ్ సింపతి, కంపాషన్ అనే వాల్యూస్ నేను లైఫ్ లాంగ్ లీడ్ చేస్తాను సార్. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డీజీపీ గారు ఎప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రమోట్ చేయాలి మనం తెలంగాణలో అని చెప్పేసి. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ గారు విక్టిమ్ పట్ల, ఎక్యూజ్డ్ పట్ల ఫ్రెండ్లీ? డెఫినెట్లీ విక్టిమ్స్ పట్టే సార్ ఫ్రెండ్లీ చెప్పండి. పోలీసింగ్. ఫ్రెండ్లీ పోలీసింగ్ విక్టిమ్స్ పట్ల సో ప్రమోట్ చేయడానికి కృషి చేస్తాను. ఈ వాల్యూ అనేది ఇప్పుడు చెప్పేది అయితే కాదు సార్, 35-40 years నేను లీడ్ చేయాల్సిన వాల్యూ సిస్టమ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మాకు సోషల్ వెల్ఫేర్లో ఇన్కల్కేట్ చేశారు. మాకు మా స్టడీ సర్కిల్ బంజారా హిల్స్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్, నేను అక్కడ కోచింగ్ తీసుకున్నాను సార్. అక్కడ కూడా ఇదే వాల్యూస్ పెంచి మమ్మల్ని చెప్తూ మమ్మల్ని స్టడీస్ నేర్పిస్తారు సార్ అక్కడ. కాబట్టి దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఓకే, ఇంకా పర్సనల్ దీంట్లోకి వద్దామండి సార్. చాలా మంది మీలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు చాలా కోట్లాది మంది ఉంటారు. అవును సార్. అందరూ మీలాగా గట్టిగా నిలబడకుండా జీవితం ఇక్కడతో ఆగిపోయింది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. అవును సార్. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్ నేనేమంటా అంటే సార్, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు మీకు భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థలు మీకు తోడై ఉంటాయి అనేది మీరు గ్రహించాలని చెప్తా సార్ నేను. గుడ్. మీకు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, మీరు ప్రైవేట్ సంస్థలకు వెళ్ళి లక్షలు ఇన్వెస్ట్ చేసి మా వల్ల అయితే లేదు మేము పేదోళ్ళం అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు గవర్నమెంట్ స్కూల్స్కి రండి, గవర్నమెంట్ కాలేజెస్కి రండి, గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. ఇక్కడ బెస్ట్ పాసిబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు ఇస్తున్నారు. అండ్ మన లాంటి పేద వర్గాల పిల్లలు ఎడ్యుకేషన్ తప్ప వాళ్ళకి వేరే సోషల్ మొబిలిటీ వచ్చే మీడియం లేదు సార్. సామాజికంగా మనం ఎదగాలంటే అది ఒక ఎడ్యుకేషన్, అది ప్రభుత్వ సంస్థలు ఇస్తున్నాయి. మీరు ఆ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవాలి. నెంబర్ 1 సార్. నెంబర్ 2, ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్స్కి మనం పోకూడదు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరం మారాలంటే ఒక మంచి త్యాగం చేయాల్సిన అవసరం ఉన్నది సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం చేయకపోతే మేమందరం ఇక్కడ ఉండకపోయేటోళ్ళు. ఎస్ఆర్ శంకరన్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళ టైంని, వాళ్ళ జీవితాన్ని త్యాగం లేకపోతే మేము ఇక్కడ ఉండకపోయేటోళ్ళు. మేము ఇక్కడ ఉన్న కారణము ఇట్లాంటి వాళ్ళ త్యాగాలు. అలా ఒక జనరేషన్ మారాలంటే ఒక ఫ్యామిలీలో, ఒక కమ్యూనిటీలో ఒక పర్సన్ చిన్న వాటిని వదిలిపెట్టాల్సిన అవసరం ఉన్నది. చిన్నవి అనంటే తొందరగా పెళ్లి చేసుకోవడాలు, మద్యానికి అలవాటు పడాలి, ఫోన్ ఎక్కువ వాడాలి, ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ థింగ్స్ అన్నీ వదిలిపెట్టి కష్టపడితే మన జీవితం మారుతుంది. మన లాంటి లక్షల మంది జీవితాలు మార్చేలాగా మనం పని చేయవచ్చు. గుడ్. సో ఇవి 2 నేను హైలైట్ చేద్దాను. కానీ అందరికీ మీలాగా సహకారం లేకపోయినా, ఒకవేళ ఉందన్నా లేని వాళ్ళకి కూడా మీరు ఇచ్చే టిప్స్ ఏంటంటే, అంటే 3 సార్లు అది కొట్టారు, గ్రూప్ 1 సింగిల్ ఐటమ్ కొట్టారు, మళ్ళీ అప్పుడు మెయిన్స్ రాశారు. ఒకవేళ మెయిన్స్ లో మళ్ళీ సివిల్స్ వచ్చింది అనుకుంటే ఈ గ్రూప్ 1 వచ్చి విడిచిపెట్టే అవకాశం ఉంటుంది సార్. టిప్స్ అంటే సార్, అంటే రోజుకి ఎన్ని గంటలు చదువుతారు? అవును సార్. సాధారణంగా చదువు మీద కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మరి కొంతమంది చదువుని ఎంజాయ్ చేస్తూ కష్టపడే వాళ్ళకి కనిపిస్తుంటారు. మన కొంతమంది నేను చదవలేను, నాకు ఎందువల్ల కాదనుకుని డ్రాప్ అవుట్ అయిన కూడా కనిపిస్తుంటారు. సార్ ప్రవీణ్ సక్సెస్ కి టిప్స్ సార్, నా సైడ్ నుండి నా సజెషన్స్ ఏంటంటే సార్, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం చాలా సిన్సియర్గా రోజుకు 12 నుండి 14 గంటలు చదవాల్సిన అవసరం ఉంటుంది సార్. బికాజ్ మనకు ఆ సబ్జెక్ట్స్ అర్థం కావాలన్నా, అది గుర్తుపెట్టుకోవాలన్నా ఎక్కువ టైం చదవాలి, ఎక్కువసేపు మనం దృష్టి పెట్టాలి సార్. చాలా సిన్సియర్గా 1 year చదివితే మీకు ఈజీగా ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ అవుతుంది, ర్యాంక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి మీకెందుకు కాలేదు ప్రవీణ్, మీరు చదివి ఉంటారు కదా ఫస్ట్ ఇయర్ అంటే? నేను చదివాను సార్. అన్ఫార్చునేట్లీ నేను ప్రిలిమ్స్ ఇచ్చే టైంకి కరోనా వచ్చి స్టడీ సర్కిల్ క్లోజ్ అయింది. నేను ఇంటికి పోవాల్సి వచ్చింది. మా ఇల్లు చాలా చిన్న 2 గదుల ఇల్లు. ఆ 2 గదుల ఇళ్ళలో కూడా నేను చదివేవాడిని. ఆ ఇయర్ అటెంప్ట్ ఇస్తే నాకు 6 మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యాను. ఓకే. బట్ అగైన్ మీరు ఆ సంవత్సరం 12 గంటలు చదవాలి. 1, 2 కన్సిస్టెన్సీ సార్. 12 గంటలు ఈరోజు 14 గంటలు చదువుతారు, రేపు 4 గంటలు చదువుతా అంటే కుదరదు. ఈరోజు 12 గంటలు, రేపు 12 గంటలు, 11 గంటలు, 10 గంటలు ఒక గ్రాఫ్ మెయింటైన్ చేయాలి మనం కన్సిస్టెంట్. అంటే అదే రోజు 12 గంటలు వద్దంటారు. 12 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 11 గంటలు, 13 గంటలు, ఒక యావరేజ్ గా మనం 11-10 గంటలు అయితే చదవేటట్టుగా మనం గ్రాఫ్ మెయింటైన్ చేయాలి. 2 కన్సిస్టెన్సీ సార్. ఇది గ్రాఫ్ మెయింటైన్ చేయాలంటే కన్సిస్టెన్సీ చేయాలి.
అండ్ డౌన్ అయ్యేటప్పుడు నేను ఇప్పటికీ నేను ఎప్పుడైనా డౌన్ అయితే సార్, నాకు రిజల్ట్ బాగాలేకపోయినా నేను ఎప్పుడైనా డౌన్ అయితే నేను ఆలోచించుకునేది మా అమ్మ మాటలు గుర్తుకొస్తాయి సార్ నాకు. 1. నెంబర్ 2, నా చుట్టుపక్కల ఉన్న ప్రజల ముఖాలు గుర్తుకొస్తాయి సార్. వాళ్ళు డ్రైవర్ లాగా పనిచేస్తున్నారు, ఇప్పుడు రోజు 300 గురించి పనిచేస్తున్నారు. ఐ స్టిల్ నో 200 లేక పీజీ అప్లికేషన్ చేయని వాళ్ళు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళందరి ఫేసులు గుర్తుకొస్తాయి. ఇట్లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వీళ్ళని మార్చాలా, లేకపోతే వీళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుండి మనం అందేయాలన్నా, మనం ఏమన్నా సాయం చేయాలన్నా కానీ మనం పవర్లో ఉండాలి అనేది నాకు గుర్తుకొస్తుంది. సో మీరు ఎందుకు మీ జర్నీ స్టార్ట్ చేసిన అనేది మీకు ఎప్పుడు గుర్తుకు రావాలి. ఎప్పుడు గుర్తుకొస్తేనే మీరు ఎక్కువ రోజులు ఈ ప్రిపరేషన్లో ఉండగలుగుతారు. ఎందుకంటే సార్, అవుట్ ఆఫ్ 1000 1 or 2 people విల్ గెట్ సక్సెస్ ఇన్ ఫస్ట్ 2 years. మిగతా వాళ్ళందరూ నాలాగా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడాలి సార్. ఇన్ని సంవత్సరాలు జర్నీ చేయాలని అంటే మీరు ఎందుకు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసారో మీకు ఎప్పుడు గుర్తుండాలి. కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ఆపర్చునిటీస్ తీసుకోండి. అండ్ విత్ రైట్ మెంటర్స్ ఆల్సో. మంచి మెంటర్స్ ఉంటే మెంటర్స్ కూడా గైడ్ చేస్తారు. కానీ సాధారణంగా ఇది లాంగ్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అవును సార్. ఇందులో ప్లాన్ బి ఉండాలా వద్దా సార్? పర్సనల్లీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏజ్ అయిపోతుంది, ఉద్యోగాలు ఉండవు, అవును. అప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మన ముందు ఉంటుంది. సార్, దిస్ ఈస్ వెరీ మై పర్సనల్ ఒపీనియన్. ప్లాన్ బి ఉండాలి సార్. ఇంకేముంది ప్రవీణ్కి ఏముంది అంటే సార్, ప్లాన్ బి, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇగ్నోలో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ సోషాలజీ చేశాను సార్. ఓకే. తర్వాత నేను నెట్ జేఆర్ఎఫ్ జూనియర్స్ రీసెర్చ్ ఫెలోషిప్ అది క్లియర్ చేశాను సార్. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నా. పిహెచ్డి చేస్తే నాకు పర్ మంత్ 40,000 రూపీస్ వస్తాయి సార్ ఫర్ నెక్స్ట్ 5 years. 1. 2, నేను సైమల్టేనియస్గా స్టడీ సర్కిల్లో చిన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఇండియన్ సొసైటీ క్లాసెస్ చెప్తాను సార్. సూపర్. ఫర్ దట్ నాకు కొంచెం మనీ వస్తుంది సార్. సో నేను మెంటల్గా ఏమనుకున్నానంటే, ఒకవేళ నాకు ఏదైనా ఈ జర్నీలో సెట్ బ్యాక్ వస్తే నేను పిహెచ్డి కంప్లీట్ చేసి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా లేకపోతే ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా నేను చేసుకుంటానని చెప్పేసి దానికి కూడా ఫౌండేషన్ వేసుకున్నాను సార్. సో ప్లాన్ బి పెట్టుకున్నాను, దానిలో నేను వర్క్ చేశాను. అప్పుడప్పుడు సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు కూడా నాకు ఇది గుర్తుకొస్తుండే, ప్రవీణ్ నువ్వు కంప్లీట్ గా దూరం లేవు, నువ్వు ఈ జర్నీలోనే ఉన్నావు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ మంచి జాబ్. మళ్ళీ స్టూడెంట్స్ కి హెల్ప్ చేయొచ్చు, స్టూడెంట్స్ ని గైడ్ చేయొచ్చు అని చెప్పేసి నేను అలా ప్రిపేర్ చేసుకున్నాను సార్. సో ఐ రిక్వెస్ట్ తెలంగాణ ఆస్పిరెంట్స్ ఆర్ ఏపీ ఆస్పిరెంట్స్ టు హ్యావ్ ప్లాన్ బి. మీకు ఏది ఇష్టమో అది ప్లాన్ బిగా పెట్టుకోండి. మరి కొంతమంది చదివితేనే గ్రాఫింగ్ ఉంటుందా, రాస్తే గ్రాఫింగ్ ఎక్కువ ఉంటుందా? ఇనీషియల్లీ ఫర్ ఫ్యూ మంత్స్ చదవాలి సార్. కొన్ని మంత్స్ తర్వాత ఇట్ షుడ్ బి 70-30 సార్. ఒక 7 hours చదివితే 3 hours రాసిన దాన్ని అనలైజ్ చేయడం, ఇంకా ఎలా బెటర్గా రాయొచ్చు అనేదాన్ని మనం చేయాలి సార్. సో ఈ 70-30 రూల్ కొన్ని నెలల ప్రిపరేషన్ తర్వాత స్టార్ట్ చేయాలి సార్. అది యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి కానీ, గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ కావడానికైనా. సో ఆ 70-30 రూల్ పెట్టుకుంటే సక్సెస్ విల్ కమ్ సార్. ఓకే. మరి ఫైనల్గా సార్, చాలా ఒత్తిడి ఉంటుంది, ఒకవైపు చదువు, ఒకవైపు కుటుంబం, ఇవన్నీ కనిపిస్తాయి. ఈ ఒత్తిడి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలండి? అంటే సినిమాలకు వెళ్ళాలా, వంటలు చేయాలా, లేదా పాటలు వినాలా సార్? ఇవన్నీ వెళ్తే అసలు విషయం ఆ గోల్ రీచ్ అవ్వకుండా ఉంటుంది సార్. ఒత్తిడి నుండి బయటపడాలంటే నేను చేసేది ఎక్కువ పని చేస్తా సార్. అంటే ఎక్కువసేపు చదువుతాను. చదువుతూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను చదివిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1. 2, నేను కొన్ని రోజులు యోగా క్లాసెస్కి పోవడం జరిగింది. మెడిటేషన్ కూడా అప్పుడప్పుడు చేస్తాను సార్, రెగ్యులర్గా చేయను. బట్ మై ఫ్రెండ్స్, నాతో ప్రిపేర్ అయిన వాళ్ళు, దోస్ హ్యావ్ బికమ్ ఐఆర్ఎస్, ఐపీఎస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, విపాసన మెడిటేషన్కి వెళ్ళారు సార్. విపాసన మెడిటేషన్ ఒక 10 days కంటిన్యూస్గా వితౌట్ మొబైల్ ఫోన్స్ నాగార్జున సాగర్లో కానీ, లేకపోతే ఇక్కడ గుర్రంగూడ దగ్గర ఉంటుంది సార్. ఒక 10 రోజులు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ముందున్న వ్యక్తులు వేరు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వ్యక్తులు వేరు. సో ఈ మెడిటేషన్ విలువ, యోగా విలువ, లేకపోతే అప్పుడప్పుడు మనం కేబీఆర్ పార్క్ పక్కనే ఉంటుంది మా స్టడీ సార్, కొద్దిసేపు వాకింగ్ చేయడము వితౌట్ మొబైల్ ఫోన్స్. మళ్ళీ అందరు పాటలు పెట్టుకొని పోతారు కాదు, ప్రశాంతంగా వెళ్ళి మనం ఆ నేచర్తో కలిసిపోవడము, లేకపోతే సమ్ ఇన్ఫైనైట్ మనకు కనబడని ఇన్విజిబుల్ థింగ్స్ తోటి మనం కనెక్ట్ అవ్వడము, కాస్మోస్ తోటి కనెక్ట్ అవ్వడం, ఇట్లాంటివి చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది సార్. సో మరి కొంతమంది వంటలు చేస్తుంటారు. యా సార్, అది పర్సనల్ లెవెల్లో ఉంటుంది సార్. ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్. శ్రీకాంత్ అని ఒక అబ్బాయి ఇంటర్వ్యూ, మేము కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాం. తను వంటలు చేస్తాడు, అవి వంటలు చేసి మా మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. నిన్న కూడా ఒక చిన్న బిర్యానీ ట్రై చేసి మాకు నిన్న బిర్యానీ వండి పాటు చేశాడు. చల్లదు, బాగా చేస్తారు సార్. కష్టం ఉందనగానే పారిపోకుండా మన లక్ష్యం కోసం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం గ్లోగోగా కాదు, ఓకేనా? రైట్ అండి. కష్టం ఉందని పారిపోకుండా మన లక్ష్యం కోసం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకుంటామంటున్నారు ప్రవీణ్. చిన్నప్పుడే నాన్న అమ్మ కోల్పోయినా ఆయన అమ్మ మాటలు ఎక్కడ కూడా దారి తప్పకుండా, అమ్మ మాటలు పెడచెవులను పెట్టకుండా
తమ్ముడిని చెల్లెల్ని చూసుకుంటూ ఆయన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇది ఇన్స్పైర్ స్టోరీ అంటే. ప్రతి కుర్రాడు కూడా నేర్చుకోవాల్సిన కథ ఇది. తెలుసుకోవాల్సిన కథలు, తెలుసుకోవాల్సిన వినాల్సిన మాటలు. నాకు ప్రభుత్వం ఏం చేయలేదు, నాకు నా జీవితమే ఇంత, నాకు అదృష్టం లేదు, నేను ఇక్కడే పుట్టాను, ఇలాంటి ఇంట్లో పుట్టకుండా ఇంకా డబ్బు ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేదో అని భావిస్తున్న ఈ కుర్రాళ్ళందరూ కూడా ప్రవీణ్ స్టోరీ వినండి. ఖచ్చితంగా ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది. ఎక్కడ మంచి చెడు జరిగిందో దాని వెనక మంచి జరుగుతుంది అనేది పెద్దలు చెప్తుంటారు. అది ఖచ్చితంగా ఇది ఈరోజు ప్రవీణ్ అమ్మ మాటలు విని డిఎస్పీ అయ్యారు. ఇంకా త్వరలోనే ఆయన సివిల్ సాధించానా మన ఆశ్చర్యపోక్కలేదు, సివిల్ సాధించాలని కోరుకుందాం. ఇది ప్రవీణ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ very ఆల్ ది much. బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.